దావోస్లో ఏపీ బృందం పర్యటన కొనసాగుతోంది. బృందానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో మూడో రోజు బిజీగా గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మూడో రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సమర్థమైన పవర్ ట్రాన్స్మిషన్ కోసం రాష్ట్రంలో హెచ్వీడీసీ తరహా అధునాతన సాంకేతికతను అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో 3 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి గత ప్రణాళికను మళ్లీ పరిశీలించి వాటిని గ్రౌండింగ్ చేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని భరత్ కౌశల్కు విజ్ఞప్తి చేశారు. కంపెనీ సహచరులతో చర్చించి ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రియల్ టైం డేటా అనలిటిక్స్ ద్వారా పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరిచే సిస్టంలను హిటాచీ అభివృద్ధి చేస్తోందని భరత్ కౌశల్ వివరించారు అని లోకేష్ పేర్కొన్నారు. హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్గా మార్చండి, ఆంధ్రప్రదేశ్ను హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్గా మార్చేందుకు సహకారం అందించాలని WEF హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్ను మంత్రి నారా లోకేష్ కోరారు. దావోస్లో శ్యామ్ బిషన్తో ఆయన భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతునివ్వాలని కోరారు. భారత్లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నట్టు శ్యామ్ బిషన్ తెలపగా ఆంధ్రప్రదేశ్లో ఆ సేవలను ప్రారంభించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో AI ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికను వినియోగించాలని యోచిస్తున్నట్టు శ్యామ్ బిషన్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలో ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయండి. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ చైర్మన్ జాన్ రూతో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో ట్రేడ్ హబ్ ఏర్పాటు చేయాలని, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు నెలకొల్పాలని కోరారు. చిన్న తరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారత్లో 13 WTC సెంటర్లు పనిచేస్తుండగా 7 నిర్మాణంలో ఉన్నాయని జాన్ రూ తెలిపారు. మరో 9 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఇండియా బేస్డ్ ట్రేడ్ హబ్లను ప్రాంతీయ మార్కెట్లకు అనుసంధానించే యోచనలో ఉన్నట్టు వివరించారు. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని జాన్ రూ తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 3వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు యూనిలివర్, DP వరల్డ్ గ్రూప్, పెట్రోలియం, నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు. అలాగే బిల్ గేట్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధితోనూ సీఎం చర్చలు కొనసాగుతున్నాయి. గ్రీన్కోతో MOU కుదుర్చుకోనున్నారు. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరిస్తున్నారు.